మనం ఈ జన్మలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడు భగవంతుడిలాగా అర్జునికి చేసినటువంటి బోధనని భగవద్గీత, ఆ మాటల్ని భగవద్గీత. అదేవిధంగా మరి మనకు గురువులు ఎవరు? మొదటి గురువు తల్లి, తండ్రి. అవునా కదా? కృష్ణుని మాటలను మనం ఎలా వింటున్నామో మనకు ఎలా గురువు. చిన్నపిల్లలైన మీకు అందరికీ గురువులు ఎవరు? మొదట అమ్మా నాన్న. అందుకనే మనం మీ యొక్క అమ్మా నాన్న చెప్పే మాటలను ఖచ్చితంగా వినాలి. అర్థమైందా? మీ అమ్మా నాన్న చెప్పే మాటలను, మంచి మాటలను ఖచ్చితంగా వినాలి. వద్దు, నేను చేయను, నేను వినను అనేటువంటి చెప్పకూడదు అనమాట. వారికి ఎదురు సమాధానం చెప్పకూడదు. తల్లిదండ్రులు చెప్పే మాటలు ఖచ్చితంగా వినాలి. అప్పుడే మనం గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఒక భగవద్గీత పుస్తకం మాత్రమే. ఈ జన్మ తీసుకున్నందుకు ప్రతిఫలంగా మనం ఏం చేయాలి? భగవంతుడు అసలు ఈ సృష్టిలో మనం జన్మ తీసుకున్నది ఎందుకు? మనం ఏం చేయాలి జన్మ తీసుకున్న తర్వాత? ఈ జన్మ యొక్క అంతరార్థం ఏంటిది? ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు చేయకపోతే మరి మరో జన్మ మనకి ఎలా ఉంటుంది? అవునా కదా? మీరు ఇంట్లో మీ అమ్మ చెప్పిన మాటలు వినకపోతే అమ్మ ఏం చేస్తుంది? అన్నం పెడతారా? పెట్టది. బయటకు వెళ్తే మీరు బతకగలుగుతారా? బతకలేరు. అది కూడా భగవద్గీత కూడా అంతే. భగవద్గీతలో చెప్పిన మాటలు మనం పాటించినప్పుడు మన జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. సో అదేవిధంగా మనం తీసుకోబోయే మరో జన్మ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. మనం కోరుకున్న జన్మ మనకు దొరుకుతుంది. మరో జన్మ మనం ఎందుకోసం వచ్చామో అదే పనులు చేయాలి. అదే గాని లేనిపోని పనులు, దొంగతనం, దోపిడీలు, ఇతరులు చెప్పిన మంచి మాటలు వినకపోవడం, ఇలాంటివి చేస్తే మనకు మరో జన్మ చాలా దరిద్రంగా ఉంటుంది. ఏదో కుక్కనో, నక్కనో, ఏదో పిల్లో, ఏదో ఒక జంతువు జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందుకనే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పిల్లలైన మీరు 3, 4, 5వ తరగతి కానీ ఇంకా చిన్న తరగతులు కానీ, సో ఈ తరగతులకు చెందిన మీరు భగవద్గీతలోని శ్లోకాలను అద్భుతంగా వల్లవేసినందుకు, తడబడకుండా చెప్పినందుకు నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇటు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గురువులైన లక్ష్మణ్ సార్ గారు, అంజలి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.